Hi dear students and parents, welcome back to NEET and ఛానల్ నీట్ యూజీ 2026. సో ఏపీలో అయితే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది తెలంగాణతో కంపేర్ చేస్తే. ఎందుకంటే సీట్లు తక్కువ అండ్ మార్క్స్ కూడా కాస్త ఎక్కువగానే వస్తాయి. సో దీనికి తగినట్లుగానే ఏపీ పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా సీట్స్ పెరగాలని చాలా కోరుకుంటారు. దీనికి అయితే ఇప్పుడు ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఏపీకి సంబంధించిన సీట్లు పెరగబోతున్నాయి. దీనివల్ల ఎవరికి లాభం అంతా చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కౌన్సిలింగ్ సంబంధించిన అన్ని అప్డేట్స్ కోసం. అండ్ అదేవిధంగా మీకు పెయిడ్ గైడెన్స్, మీకు మంచి కాలేజ్ అండ్ సేఫ్గా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే సో మీకు బెటర్గా గైడ్ చేస్తాం కౌన్సిలింగ్లో. అండ్ దానికోసం అయితే కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. జాయిన్ అయ్యాక నాతో పర్సనల్గా మాట్లాడవచ్చు. వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ వెబ్సైట్, ప్రతి కాలేజ్ మీకు ఎక్కడ ఏ కాలేజ్లో ఏ ర్యాంక్కి సీట్ వస్తుంది అనే డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఏయూ అండ్ ఎస్వియు అని 2 రీజియన్స్ అయితే ఉంటాయి. మనకు వచ్చినటువంటి న్యూస్ అయితే ఒక 100 సీట్స్ అయితే పెరిగాయి. సో ఏపీలో మరో 100 సీట్లకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇది అఫీషియల్ అన్నమాట. 75 సీట్స్ ఏమో కడప కాలేజ్కి పెరిగాయి, 25 ఏమో ఇంకో కాలేజ్ నెల్లూరులో పెరిగాయి. సో ఓవరాల్గా టోటల్గా 100 సీట్స్ అయితే పెరగడం జరిగింది. అండ్ దీని 100 సీట్స్తోని ఎస్వీకి అయితే చాలా అడ్వాంటేజ్. ఈ 100 సీట్స్ అంటే ఒక కొత్త కాలేజ్లా అనుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్. ఇందులో మళ్ళీ 15% ఆల్ ఇండియాకి వెళ్తాయి, 15% నాన్ లోకల్ వెళ్తాయి. దీంతో ఏయూ వాళ్ళకు కూడా కాస్త అడ్వాంటేజ్. ఎందుకంటే 100లో 15% ఆల్ ఇండియాకి వెళ్ళాక 50% నాన్ లోకల్ కూడా వస్తాయి. అండ్ అదేవిధంగా ఎస్వీలో చూసుకున్నట్లయితే ఎంత లేదన్నా కూడా ఆల్మోస్ట్ ఒక 75 సీట్స్ ఉన్న, ఓపెన్లో ఒక 30 వచ్చినా కూడా సో ఇది మంచి కట్ ఆఫ్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది, ఒక 2 మార్క్స్ వరకైనా ఆల్మోస్ట్. సో ఈ విధంగా ఇవి జస్ట్ 100 సీట్సే, ఇంకా కూడా సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అండ్ ఈ సీట్లు వచ్చి ఇన్ని సీట్లు వస్తే అంత అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఏపీలో ఏంటంటే ఒక రీజియన్కి వచ్చినా కూడా ఇంకో రీజియన్కి కూడా నాన్ లోకల్ ఎలిజిబుల్ అవుతారు కాబట్టి నాన్ లోకల్ వాళ్ళకి అండ్ లోకల్ వాళ్ళకి అందరికీ అది ఒక అడ్వాంటేజే అవుతుంది ఎన్నో కొన్ని సీట్స్కి. సో ఇది జస్ట్ ఆరంభం మాత్రమే అనుకుందాం, ఇంకా కొన్ని సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి దీనివల్ల కట్ ఆఫ్స్ ఎలా తగ్గుతాయి ఏంటి అంటే మీకు చాలా కట్ ఆఫ్ వీడియోస్ అయితే మనం చేసాం. ఇది ప్రీవియస్ ఇయర్ ఆల్మోస్ట్ పేపర్ డిఫికల్టీ లెవెల్ కూడా ప్రీవియస్ ఇయర్ లానే ఉంది. సో కట్ ఆఫ్స్ కూడా దాదాపు అలానే ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి కట్ ఆఫ్స్ కూడా. సో ఈసారి మీరు ఇక్కడ చూడొచ్చు కట్ ఆఫ్స్ అన్నీ కూడా మనం చాలాసార్లు చెప్పాం. ఆల్ ఇండియా ర్యాంకు ప్రతి మెరిట్ ర్యాంక్తో సహా మన వెబ్సైట్లో కూడా ఉంటాయి. అండ్ మనం ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఒక 15 మార్క్స్ పెరుగుతాయి అనుకుంటే ఇప్పుడు 13 మార్క్స్ దాకా పెరిగే ఛాన్స్ అయితే ఉంటాయి. సో సీట్లు ఎన్ని సీట్లు వస్తే అంత అడ్వాంటేజ్ అన్నమాట. ఇంకా రిజల్ట్స్ అండ్ ఓఎంఆర్ షీట్స్ కోసం అయితే స్టూడెంట్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఓఎంఆర్ షీట్స్ త్వరలో వస్తాయి, 2 డేస్లో నాకు తెలిసి. అండ్ రిజల్ట్ కూడా 20 లోపు అయితే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్నీ మీకు చాలా స్పీడ్గా అయిపోతాయి. ఒక్కసారి ఓఎంఆర్ రావడం స్టార్ట్ అయిందంటే ఇంకా కౌన్సిలింగ్ బిజీలో మీకు ఏది అర్థం కానంత ఫాస్ట్గా కౌన్సిలింగ్ అప్డేట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో మీరైతే సర్టిఫికేట్స్తో రెడీగా ఉండండి. అండ్ ఇప్పుడు పెరిగిన 2 కాలేజీలతో పాటు మిగతా ఉన్న కాలేజీలు అన్నింటిలో ఎక్కడ ఏ ర్యాంకుకి సీట్ వస్తుంది అనే డీటెయిల్స్ కావాలంటే మన వెబ్సైట్ ఉంది. అందులో కూడా మీరు క్లియర్గా పెద్ద పెద్ద వెబ్సైట్స్ తీసుకొని అందులో మీరు సైంటిస్టుల శోధించే అవసరం లేకుండా క్లియర్గా ప్రతి ర్యాంకు ప్రతి కాలేజ్కి ఇస్తాం. అది చూస్తే మీకు అర్థమైపోతుంది మీకు ఎక్కడ సీట్ వస్తుంది అనేటువంటిది. ఈ 100 సీట్స్ అయితే ప్రజెంట్ ఇప్పటివరకు అయితే ఉన్న అప్డేట్ ఏపీకి సంబంధించి. నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ నేను వెంటనే చెప్తాను.